భారతీయ ఆర్థిక వార్తలకు స్వాగతం. ప్రస్తుత సమయం ఇండియన్ ప్రామాణిక కాలమానం ప్రకారం సాయంత్రం 6:30. 18 జూన్ 2026. భారతీయ మరియు ప్రపంచ మార్కెట్ల తాజా వార్తలు వినండి. జియో ఎన్ఎస్ఈ ఐపీఓలు భారత మూలధన మార్కెట్లను పునర్నిర్వచించనున్నాయి. జియో నిఫ్టీ 0.64% పడిపోయింది. సెన్సెక్స్ వారాంతపు ముగింపులో 0. ఇన్ఫోసిస్ 6.75% పతనం. ఐపీ రంగం మార్కెట్ క్షీణతను నడిపించింది. మూడీస్ ఏఈ బూమ్ ఆసియాను కాపాడుతుంది కానీ భారత్కు నష్టాలు పెరుగుతున్నాయి. మూడీ రూపాయి డాలర్కు వ్యతిరేకంగా 94.31కు బలపడింది. 0. బీఎస్ఈ ఎన్ఎస్ఈ జూన్ 26న సెలవు కారణంగా మూసివేయబడతాయి. స్టాక్ ఎక్స్చేంజ్ భారత శక్తి పరివర్తన వల్ల 5 పవర్ గ్రిడ్ స్టాక్లు పెరిగాయి. భారత పునరుత్పాదక శక్తి టైగర్ లాజిస్టిక్స్ బేల్ ఆర్డర్ సొంతం చేసుకుంది. స్టాక్ 5 సంవత్సరాల్లో 700% రాష్ట్ర అప్పు ఆందోళనలు. డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం వారపు ఆర్థిక చార్ట్లలో ముందున్నాయి. భారతి ఎయిర్టెల్ 1.92% పెరిగింది. ఐసీసీ బ్యాంక్ విస్తృత పతన. బీఎస్ఈ సెన్సెక్స్ ప్రధాన మూవర్స్. సెన్సెక్స్ 76,802.9. బంగారు ధర లైవ్ అప్డేట్. బంగారం 4172.90 కిందకి క్రూడ్ ఆయిల్ ధర లైవ్ అప్డేట్. WTI క్రూడ్ ఆయిల్ 76.54 కిందకి యూఎస్డీ నుండి ఐఎన్ఆర్ లైవ్ మారకం రేటు. $94 94.31 కింద. చూసినందుకు ధన్యవాదాలు. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.